హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యాచురల్ కిచెన్. ఇవాళ మన వీడియోలో న్యాచురల్ స్వీట్నెస్తో డ్రై ఫ్రూట్స్ చేసుకుందాం. ఎలాంటి షుగరు బెల్లము లేకుండా. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సమాన మోతాదులో తీసుకోవాలి. వాల్నట్, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇలాంటి అన్నీ 50 గ్రాముల్లో తీసుకుంటే మంచిది. నట్స్ అయితే ఇలా తీసుకోవచ్చు. సీడ్స్ అయితే కొంచెం తక్కువలో తీసుకోండి, కొంచెం బాగుంటాయి. మధ్యలో అవి కొంచెం పలుగ్గా తగులుతుంటే బాగుంటాయి. అన్నీ టేస్ట్. కొబ్బరి కూడా తీసుకోవచ్చు. పల్లీలు, కొబ్బరి, డేట్స్ ఇట్లా అన్నీ మనకు కావాల్సినవి. ఇంకా కావాలంటే అంజూరా కూడా తీసుకోవచ్చు మనం. ఫస్ట్ వీటన్నింటిని ముందుగా తీసి పెట్టుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెండి ద్రాక్ష వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా లావుగా రావాలి, అప్పుడే వేగినట్టు. వేగిన తర్వాత వేపుకున్న తర్వాత అన్ని నట్స్ వేసుకొని ఒకేసారి సపరేట్గా వేసుకొని అవసరం లేదు, అన్నిటినీ వేసుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. తెగ మీద కలుపుకుంటూ ఉంటే చక్కగా వేగిపోతాయి. ఆపకుండా చక్కగా చిన్నగా దగ్గరే ఉండి కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత అవి వేగాయి అనుకున్న తర్వాత ఇంకా 10% వేగితే చాలు అనుకున్నప్పుడు చిన్నగా 1 మినిట్కి ఒకసారి సీడ్స్ నట్స్ని గింజల్ని యాడ్ చేసుకోవాలి. సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలా అన్నీ చిన్నగా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకున్న తర్వాత చివరిలో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం తీసుకున్నాం కదా స్వీట్నెస్ కోసం ఖర్జూరా కానీ డేట్స్ కానీ వాటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పేస్ట్ అవుతుంది కాబట్టి ముందే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత ఈ నట్స్ వేపుకున్న నట్స్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత కచ్చాపచ్చాగా అంటే పలుగ్గా మిక్సీ వేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని అలాగే అన్నీ తీసుకొని వాటిని చక్కగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చేత్తోటి కాలవు కాబట్టి మనం చేత్తోటే కలుపుకోవచ్చు. కలుపుకొని ఇంకా మనకు కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం పలుకున్నాయి కదా, కలవు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ పొడంతా వేసుకొని వేపుకోవాలి. చక్కగా పొడంతా వేసుకొని మొత్తం వేపేసుకోవాలి. సన్నసెగ మీద ఎంత చేయాలి, ఎందుకంటే ఒకసారి మనం వేపుకున్నవే కాబట్టి నో ప్రాబ్లం. సన్నగా అలా వేపుకుంటే అది ఖర్జూరా ఉంది కదా, అది కొంచెం మెల్ట్ అయినట్టుగా కలిసిపోవటానికి అనుకూలంగా ఉంటుంది. కొంచెం నెయ్యి చాలకపోతే నెయ్యి కూడా చూసి వేసుకుంటూ ఉండాలి. నెయ్యి గిట్టకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం స్వీట్నెస్ కోసం ఎక్కువ వేసుకోవాలి. అది ఇప్పుడు నెయ్యి కంటే కొంచెం బాల్ చేయడానికి, లడ్డు చేయడానికి మనకి పాసిబుల్గా ఉంటుంది నెయ్యి వేస్తే కొంచెం. అందుకని నెయ్యి వేసాను. ఇంకా చక్కగా మనం లడ్డుల కింద చుట్టేసుకోవటమే. ఆరిపోయినాక కొంచెం వేడి మీదే చేసుకోగలిగితే, లేదంటే కొంచెం చల్లారనివ్వాలి. నెయ్యి చల్లారితే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది. ఇది అండి ఇవాల్టి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి.